నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 లో 14 మంది హౌస్ లోకి వెళ్ళగా ఇప్పటికి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి 3 వారాలు కాస్త చప్పగా సాగిన షో 4వ వారం నుంచి కంటెస్టెంట్స్ల మధ్య అసలు ఆట మొదలైంది. మొదట తుస్సు అనుకున్న కంటెస్టెంట్లు స్ట్రాంగ్ అవుతున్నారు. వీళ్ళు స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ వేరే వాళ్ళను అడ్డు పెట్టుకొని ఆటను ఆడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ లలో అంతో ఇంతో స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ నిఖిల్ అని నిన్నటి వరకు అనిపించింది. 24వ ఎపిసోడ్ చూసిన ఎవరికైనా నిఖిల్ లాంటి ఎమోషనల్ అండ్ వీక్ కంటెస్టెంట్ ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ లో ఎవరు లేరని అనిపించక మానదు. ఎందుకంటే నిఖిల్ యష్మితో ఉండాలని కోరుకుంటాడు. అదేవిధంగా సోనియాతో కూడా తన రిలేషన్ కొనసాగించాలని అనుకుంటాడు. పృథ్వీని తన తమ్ముడు అని అంటాడు, కానీ అతన్ని బలంగా తొక్కే ప్రయత్నం చేస్తాడు. ఒక్క సోనియా విషయంలో తప్ప నిఖిల్ అందరి విషయంలోనే ఒక స్ట్రాటజీ పరంగానే గేమ్ ఆడుతున్నాడు అని అనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో ఆయన సోనియాని చీఫ్ గా చేసేందుకు పడిన కష్టాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. నిన్నటి ఎపిసోడ్ లో యష్మి సోనియా మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు నిఖిల్ యష్మిని దగ్గరకు తీసుకొని చాలాసేపు ఓదారుస్తాడు. ఆ తర్వాత ఆమె బాధపడుతూ సోనియా ప్రవర్తన గురించి చెప్పేవి స్పష్టంగా వింటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సోనియా దగ్గరికి వెళ్తాడు. ఆమె నిఖిల్ తో మాట్లాడిన మాటలు యష్మికి ఎందుకు చెప్పావంటూ సోనియా ఒక భార్య మొగుడు మీద ఎలా అయితే అరుస్తుందో అలా అరిచింది. ఆమె అలా అరుస్తుంటే నిఖిల్ కి ఈసుమంత పౌరుషం కూడా రాలేదు. పైగా ఆమెను దయచేసి క్షమించు అని చాలాసేపు బ్రతిమలాడుకుంటాడు. నేను మీ ఇద్దరిని వాడుకుంటున్నాను అని యష్మి చెప్పినట్టు సోనియా నిఖిల్ పృథ్వీ చెప్తుండగా నిఖిల్ అది తన అభిప్రాయం రా, మేమెందుకు అలా అనుకుంటాము అని అంటాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అభయ్తో ఈ విషయాన్ని చర్చిస్తూ తను నన్ను ఆడుకుంటుందిరా, ఎలా అయినా ఆమెకు అర్థమయ్యేలా చెప్పి బయటకు వచ్చేయాలి అని అంటాడు. కానీ ఇప్పుడు మాత్రం సోనియా ముందు ఇలాంటి నాటకాలు ఆడాడు. ఇది ఇలా ఉండగా కాంతారా క్లాన్ కి చీఫ్ స్థానం ఖాళీగా ఉండడంతో బిగ్ బాస్ ఆ క్లాన్ కి చీఫ్ ని ఎన్నుకునే అవకాశం హౌస్ మేట్స్ కి కల్పిస్తాడు. నిఖిల్ చీఫ్ కాబట్టి ముందుగా ఆయనని ఒకరిని చీఫ్ రేస్ నుంచి తప్పించమని బిగ్ బాస్ ని కోరుతాడు. అప్పుడు నిఖిల్ మైండ్ లో సోనియాని చీఫ్ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యి ఒక్కొక్కరిని రేస్ నుంచి తప్పించే భాగంలో ఆదిత్య ఓం షీల్డ్ ని సుత్తితో బద్దలు కొట్టి చీఫ్ రేస్ నుంచి తప్పిస్తాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ ఓడించి ప్రతిసారి సుత్తిని తన చేతిలోకి తీసుకొని సోనియాని ఎవరైతే రేస్ నుంచి తప్పించారు అని ఆయన నమ్మాడో వాళ్ళకే సుత్తిని ఇస్తూ వచ్చాడు. చివరికి తన క్లాన్ సభ్యులు విష్ణుప్రియకి సుత్తి తీసుకునే ఛాన్స్ వస్తుంది. కానీ నిఖిల్ దానిని వదలడు. ఇది గమనించిన యష్మి నిఖిల్ ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత కాంతారా టీం కి సంబంధించిన వారందరూ నిఖిల్ ని గట్టిగా పట్టుకొని విష్ణుప్రియకి సుత్తి అందేలా చేస్తారు. విష్ణుప్రియ సుత్తి తీసుకొని వెంటనే సోనియా షీల్డ్ ని పగలగొట్టి చీఫ్ రేస్ నుంచి తప్పిస్తుంది. అలా నిఖిల్ సోనియాని చీఫ్ చేయాలని అనుకొని పడిన కష్టాన్ని కాంతారా టీం సభ్యులు వృధా అయ్యేలా చేశారు. చివరగా కాంతారా టీం కు సీత చీఫ్ అవుతుంది.